అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీచర్ టెక్స్. యూడైస్ ప్లస్ వెబ్సైట్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి స్టూడెంట్ మాడ్యూల్ డేటాని ఫైనల్ కన్ఫర్మేషన్ చేసే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. దీనికోసం యూడైస్ ప్లస్ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్లో స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క స్కూల్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ 2023-24 విద్యా సంవత్సరాన్ని సెలెక్ట్ చేసుకోండి. గో టు 23-24. ఇక్కడ స్కూల్ డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఒక న్యూ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవ్వడం జరిగింది. స్కూల్ కంప్లీషన్, ఈ యొక్క ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. స్కూల్ కంప్లీషన్ అనే దానిపైన క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే టోటల్ స్టూడెంట్స్ 41 వచ్చేసి ఇక్కడ కంప్లీటెడ్ 41, ఇన్ ప్రోగ్రెస్ 0, నాట్ స్టార్టెడ్ 0 అని చూపిస్తుంది. ఇక్కడ అంటే ఇక్కడ మనకి 41 స్టూడెంట్స్కి అవుట్ ఆఫ్ 41 స్టూడెంట్స్ అయితే కంప్లీటెడ్ గ్రీన్ బ్యాడ్జ్ అయితే చూపించింది. ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ అండ్ నాట్ స్టార్టెడ్ కానీ 0 అని అవుతుంది. మనం ఇక్కడ ద కంప్లీషన్ ప్రాసెస్ కెన్ ఓన్లీ బీ ఇనిషియేటెడ్ వెన్ ద స్టేటస్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఆర్ మార్క్డ్ యాజ్ కంప్లీటెడ్. అంటే మనం ఇక్కడ కంప్లీషన్ ప్రాసెస్ అనేది మనం చేయాలంటే ప్రతి ఒక్క విద్యార్థి అయితే ఇక్కడ కంప్లీట్ అని అయితే చూపించాలి. ఒకవేళ ఇన్ ప్రోగ్రెస్లో కానీ నాట్ స్టార్టెడ్లో కానీ ఏదైనా 1 కానీ 2 కానీ నెంబర్ అని ఉన్నట్టయితే ఇక్కడ కంప్లీటెడ్ బై టోటల్ స్టూడెంట్స్కి మ్యాచ్ కానట్లయితే మనం కంప్లీషన్ ఇక్కడ ప్రాసెస్ అయితే చేయలేం. ఆఫ్టర్ కంప్లీషన్ స్కూల్ స్టిల్ కెన్ అప్డేట్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎనీ స్టూడెంట్. అంటే మనం ఈ యొక్క కంప్లీషన్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత కూడా మనం స్టిల్ అప్డేట్ అయితే చేసుకోవచ్చు ఇన్ఫర్మేషన్. అంటే ఒక స్టూడెంట్వి మనం ఎడిట్ కానీ ఏదైనా క్లాస్ చేంజ్ కానీ సెక్షన్ షిఫ్ట్ కానీ ఏదైనా కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కంప్లీటెడ్ అని ఉన్న విద్యార్థులవి కూడా నెక్స్ట్ ఇన్ ప్రోగ్రెస్ నాట్ స్టార్టెడ్లో చూపిస్తాయి. ఏ విధంగా చూపిస్తాయంటే ఒకవేళ మనం యాడ్ న్యూ స్టూడెంట్ ఫ్రమ్ స్కూల్ లెవెల్లో అంటే మన స్కూల్ లాగిన్ నుండి ఒక స్టూడెంట్ని యాడ్ చేయడం వల్ల కానీ, అలాగే యాడ్ న్యూ స్టూడెంట్ ఫ్రమ్ బ్లాక్ లెవెల్ అంటే మండల్ లాగిన్ నుంచి యాడ్ న్యూ చేయడం కానీ, లేకపోతే ఇంపోర్ట్ ఒక కొత్త స్టూడెంట్ని వేరే స్కూల్ నుంచి మన స్కూల్కి ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల కానీ, క్లాసు సెక్షన్ షిఫ్ట్ అంటే ఒక తరగతి నుంచి మరో తరగతికి, ఒక సెక్షన్ నుంచి మరో సెక్షన్కి ఒక స్టూడెంట్ని షిఫ్ట్ చేస్తే అంటే ఈ యొక్క నాలుగు యాక్షన్స్ అనేవి మనం ఈ చెప్పిన యాక్షన్స్ అని చేస్తే దీంట్లో ఏ ఒక్క యాక్షన్ చేసినా కూడా మనకి కంప్లీటెడ్ నుంచి నాట్ స్టార్టెడ్లోకి అయితే వెళ్తుంది. మనం ఆ యొక్క విద్యార్థి మరలా ఓపెన్ చేసి అన్నీ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. జనరల్ ప్రొఫైల్ కానీ, ఫెసిలిటీ ప్రొఫైల్ కానీ, ఇలా 3 ప్రొఫైల్స్ అయితే ఉంటాయి కదా. ఆ యొక్క ప్రొఫైల్స్ని మళ్ళీ ఓపెన్ చేసి మనకి సబ్మిట్ చేస్తే మళ్ళీ కంప్లీషన్ అయితే అవుతుంది, కంప్లీటెడ్లోకి వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఈ 4 యాక్షన్లలో మనం ఏ ఒకటి చేసినా కూడా ఆ వెంటనే ఆ యొక్క విద్యార్థివి మనం ఓపెన్ చేసి డీటెయిల్స్ అయితే మళ్ళీ అప్డేట్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ ఎన్రోల్మెంట్ సమ్మరీ అన్న దగ్గర మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ మన కింద చూసుకున్నట్టయితే ఇక్కడ డిక్లరేషన్ దగ్గర టిక్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ టిక్ మార్క్ దేనికోసం అంటే 2023-24 విద్యా సంవత్సరంలో నేను అందరివి స్టూడెంట్స్వి యాడ్ చేశాను. అదేవిధంగా ఎర్రర్స్ అనేవి ఏం లేకుండా, ఫ్రీ ఫ్రమ్ ఎర్రర్స్ ఏం లేకుండా అన్నీ కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అన్నట్టు మనం ఇక్కడ డిక్లరేషన్ దగ్గర టిక్ మార్క్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది ఆర్ యూ షూర్ యూ వాంట్ టు కంప్లీట్ ద డేటా. మనకి ఇంతకు ముందు కదా నేను చెప్పినట్టు డేటా కెన్ బి ఎడిట్ చేసుకోవచ్చు ఆఫ్టర్ కంప్లీషన్. ఈ విధంగా నేను ఇంతకుముందు 4 చెప్పాను కదా, అవి చేస్తే మనకి కంప్లీషన్ నుంచి ఇన్కంప్లీషన్లోకి వెళ్తుంది. మనం అప్పుడు కూడా కంప్లీట్ చేసుకోవచ్చు మళ్ళీ. ఓకే, ఇప్పుడు ఓకే పైన ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ సబ్మిట్ అయినట్టు మనకు చూపిస్తుంది. థ్యాంక్ ఫర్ సబ్మిటింగ్ ద స్టూడెంట్ డేటా, కంప్లీషన్ డేట్ అండ్ టైం కూడా చూపిస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఎన్రోల్మెంట్ సమ్మరీ డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. ఇది మనకు డౌన్లోడ్ అయిన సర్టిఫికెట్ వచ్చేసి ఇది మనకు ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ చూపిస్తుంది. అలాగే క్లాస్ జెండర్ వైజ్ ఎన్రోల్మెంట్, అలాగే సోషల్ కేటగిరీ వైజ్ ఎన్రోల్మెంట్, మైనారిటీ వైజ్ ఎన్రోల్మెంట్ చూపిస్తుంది. ఇక్కడ మనకు చివరిలో థ్యాంక్ ఫర్ సబ్మిటింగ్ ద స్టూడెంట్ డేటా సక్సెస్ఫుల్లీ, మీ యొక్క హెచ్ఎం నేము, అదేవిధంగా ఫోన్ నెంబర్, ఇలాంటి డీటెయిల్స్ అయితే చూపిస్తాయి. దీన్ని స్కూల్ ఎన్రోల్మెంట్ కార్డ్ అని అయితే చెప్తాము. 23-24కి సంబంధించి ఈ విధంగా సబ్మిట్ చేసినట్లయితే ఫైనల్గా అయితే కన్ఫర్మ్ అయితే చేసినట్టు. ఈ విధంగా చేసిన తర్వాత కూడా మనం మళ్ళీ కూడా అప్డేట్ అయితే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ.